భారీ వర్షాలు కురుస్తున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ రైతులు ఆందోళన చెందుతున్నారు. కోత పూర్తయి ఆరబెట్టిన ధాన్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం విక్రయించాలంటే తేమ శాతం పేరిట అధికారులు అడ్డంకులు చెబుతున్నారన్నారు. దళారులు అడిగే ధరకు ధాన్యం అమ్ముకుంటే తీవ్ర నష్టం వాటిల్లుతుందని గోడు వెలుబిచ్చుతున్నారు. గిట్టుబాటు ఏది అసలుకి ఏది వాన ఇప్పుడు 4 రోజులు చెబుతున్నారు. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ఆవిరి వచ్చిపోయి నల్లగా అయిపోతాయిగా. 2 ఎకరాలన్నర 60-50 బత్తాలు అమ్మాలంటే అవి తిప్పుకోవాలంటే ఎన్ని రోజులు తిప్పాలి, ఎన్ని రోజులు ఎండబోయాలి. రోజుకొచ్చి 5-6 కూలోళ్ళు అవుతున్నారు. వాటికి వచ్చేది ఎంత పోయేది ఎంత. మన వానకి గాలి వానకి చేలన్నీ పడిపోయి సాఫ్ అయిపోయి మా బాధలు మేము పడుతున్నాం. కోత కొత్త 6 ఏళ్ళు అంటున్నారు, కొప్పెత్త 6 ఏళ్ళు అంటున్నారు. ఇవన్నీ మేము ఎట్లా నష్టపోం అసలుకి. ఏదో ఒక రేటుని వేసోచుకోవాలి కానీ ఎండాలి శాతాలు కావాలి బోతాలు కావాలంటే ఏడు నుంచో తెస్తాయి శాతాలు మాకు. ఈరోజు పంటలు పడే టయానికి ప్రకృతి వైపరీత్యాల వలన పంటలు సరిగా పంటకు ఇబ్బంది పడ్డాం. మొన్న వచ్చేసరికి తుఫాను వలన పంటలన్నీ నేల ఖర్చుకున్నాయి. దానికి మాకు ఏమిటువంటి గవర్నమెంట్ నుంచి ఆదాయం ఏమీ రాలేదు, సహాయ సహకారాలు అందలేదు. అదేవిధంగా ఇప్పుడు ఈ తుఫాన్ అంటున్నారు. తుఫానికి వరిచేలు కోతలు కోసుకొని అరెస్ట్ పట్టించి రోడ్ల మీద పోసుకున్నాము. వీటిని దాచుకోవడానికి సరైనటువంటి మార్గాలు లేవు, ఎవరు కొని కూడా రాలేదు. దానివల్ల రైతులు బాగా ఇబ్బంది పడుతున్నాము. దళారులనేమో 1250 కాడి నుంచి 1300 అంటున్నారు, గవర్నమెంట్ మాత్రం 1800 అంటుంది. మేము వీటిల్లో మాకు అర్థం కాని పరిస్థితి. ఈ ప్రకృతి వైపరీత్యాల వలన తుఫాను వలన ఈ కోత వరి మిషన్ హార్వెస్టర్ ద్వారా పండించాము. మిషన్ బట్టి రోడ్ల మీద పోసాము. తేమ శాతం ఎక్కువ ఉంది కాబట్టి ప్రభుత్వం వారు ఎంతో విధంగా తగు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇట్లా గుట్ల పోయటం వలన ఆవిరి వస్తుంది, దానివల్ల రంగు మారిపోయేటట్టుగా ఉంది. ప్రభుత్వం వారు తేమ శాతం ఎంతో కొంత తీసేసి కొనుగోలు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. దీనివల్ల రోడ్ల మీద ఇబ్బంది అయిపోతుంది.